ప్రగతి నివేదిక ప్రజాప్రభుత్వం తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2024 నాటికి సంవత్సరం పూర్తవుతుంది. డిసెంబర్ 7, 2023 నాడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోపే 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను 1835కు పెంచింది. అభయహస్తం హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చిన హామీల కట్టుబడి 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. పేద బడు వర్గాల సొంత ఇంటికల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క సార్ గారు రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారు. కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారుడు గద్దర్పేట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియాలలో జరిగిన పర్యటనలో 36,000 కోట్ల రూపాయలు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పద్మ అవార్డు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సన్మానించారు. వీరికి 25 లక్షల రూపాయల బహుమతి, ప్రతి నెలకు 25,000 రూపాయల పెన్షన్ను మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన 11 మాసాలలోనే 50,000 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు పెంచింది. మెగా డిఎస్సిని నిర్వహించి 11,062 మంది ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది.